మాట్లాడతారమ్మా. ఫస్ట్ మేము ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి అన్నట్టు కవాడి కూడా ఉంటున్నాము. ఇంట్లో వచ్చిన వాళ్ళకే ఇండ్లు వస్తున్నాయి, రాని వాళ్ళకి ఇండ్లు ఏమి ఇస్తున్నారు? గరీబ్ వాళ్ళకి ఇవ్వాలి కదా ఇండ్లు, గరీబ్ వాళ్ళకి ఇస్తే ఏదైనా మంచిగా ఉంటుంది. ఇట్లా పిల్లలకి అన్నది ఏదైనా పింఛన్లో ఏమన్నా రాయాలి. అసలు ఫ్రీ పథకాలు పెట్టుడు కరెక్టే అంటారా? ఫ్రీ అంటే ఏంటి, పోతాము వస్తాము. ఆయన ఫ్రీ ఇప్పుడు కాదు కదా, బస్సు పెట్టాడు, ఆయన పెట్టడమే తప్పు. పెట్టినా కానీ ఇప్పుడు అప్పుడైనా కిరాయి పెట్టుకొని పోతే, ఇప్పుడైనా కిరాయి పెట్టుకొని పోతాము. అంటే ఫ్రీ బస్ ప్లేస్ లో అయిపోతుందా? ఫ్రీ బస్ ప్లేస్ లో వేరే ఏదైనా పెడితే బాగుండేదా? మరి ఏదైనా పెడితే ఏం పెడితే బాగుండేదమ్మా? ఫ్రీ పెట్టంటే అప్పుడైనా కిరాయి పెట్టుకొని పోతే, ఇప్పుడైనా కిరాయి పెట్టుకొని పోతాము. ఆ ఫ్రీ పెట్టడేమో కానీ లేని వాళ్ళకి గరీబ్ వాళ్ళకి డ్యూటీలు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలి, ఇస్తే అది మంచిగా ఉంటుంది. ఎవరైనా ఏ కేసీఆర్ పరిపాలన చూసుకుంటారు కానీ గరీబ్ ఎవరు చూడరు. కేసీఆర్ పరిపాలనలో పెడతాడు అవుతుంది. ఫ్రీ బస్సు ఇవి పథకాలు పెట్టాడు కదా, ఈ ఫ్రీ బస్సు తీసేసి వేరే పథకాలు పెడితే ఏ పథకాలు పెడితే బాగుంటుంది? ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి డ్యూటీలు ఇవ్వాలి. ఇప్పుడు ఎండనక వాననక చేస్తున్నారు, వాళ్ళకు డ్యూటీలు పర్మనెంట్ చేయాలి. సర్వేలు చేసిండు కదా, సర్వేలో మీ పేరు వచ్చిందా? పేరంటే ఫోటో తీసుకొని పోయారు, ఏంది మాకు ఫోటో తీసుకొని పోయారంటే ఒక నమ్మకం ఒకటే ఉంటది, అంతేగాని వస్తుందని ఆశ ఉంటది. మేము ఫస్ట్ ఇందిరా ఇల్లు పెట్టినాం, అది రాలే. కేసీఆర్ ఇల్లు పెట్టినాం, అది రాలే. ఈ డబుల్ బెడ్రూమ్ అది ఏది మాకు ఏది ఇంతవరకు వెళ్ళలేదు తెలుసా. థ్యాంక్ యూ. ఉన్న వాళ్ళకే వచ్చినాయి.